గత నెలలో హత్యకు గురైన వీరయ్య చౌదరి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి మంత్రి నారా లోకేష్ వెళుతున్నారనే కారణం కాబోలు పోలీసులు కేసు మిస్టరీని ఛేదించారు. ఇవాళ అమ్మనబ్రోలులో వీరయ్య చౌదరి నివాసానికి లోకేష్ వెళ్లారు. ఈ సందర్భంగా వీరయ్య చౌదరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను లోకేష్ ఓదార్చి ధైర్యం చెప్పారు. వీరయ్యతో తనకున్న అనుబంధాన్ని ఆయన నెమరు వేసుకున్నారు. పాదయాత్రలో తనతో పాటు వీరయ్య చౌదరి అడుగులో అడుగు వేశారని చెప్పుకొచ్చారు. టీడీపీ పటిష్టతకు కృషి చేశారన్నారు. వీరయ్య చౌదరిని చంపిన వాళ్లను కఠినంగా శిక్షిస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అయితే హత్య కేసులో నిందితులంతా టీడీపీ నాయకులే కావడం గమనార్హం. అందుకే ఈ కేసును పోలీసులు ఏ రీతిలో నడిపిస్తారనే అనుమానం చర్చ సర్వత్రా నెలకొంది. ఇప్పటికే కేసు తీవ్రత చాలా మేరకు తగ్గుముఖం పట్టిందనే మాట వినిపిస్తోంది. ఎటూ వీరయ్య చౌదరి లేరని, అలాగని ఉన్నోళ్లను కూడా పోగొట్టుకుంటే టీడీపీ బలహీనపడుతుందనే వాదన లేకపోలేదు. ఈ కేసులో నిందితులు కూడా బలమైన రాజకీయ, ఆర్థిక నేపథ్యంలో ఉన్నవాళ్లే కావడం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. అలాంటి వాళ్లను పోగొట్టుకోవడానికి పార్టీ ఆసక్తి చూపుతుందా అన్నదే ప్రశ్న. వీరయ్య చౌదరి హత్యపై నాయకులపైకి ఎన్ని చెప్పినా ఆచరణకు నోచుకునే వరకు నమ్మలేమని టీడీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. మరోవైపు మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి దాదాపు 45 రోజులుగా అజ్ఞాతవాసంలోనే ఉన్నారు. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఆయన పోలీసులు కన్నుగప్పారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగానే పోలీసులు అరెస్టు చేయకుండా వదిలేసి ఆయన తప్పించుకున్న తర్వాతే హడావుడి చేశారనే విమర్శ పోలీసులపై ఉంది. క్వార్ట్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వాడకం తదితర అభియోగాలపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఫిబ్రవరి 16న కేసు నమోదు చేశారు. మైనింగ్ అధికారులే స్వయంగా పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు పెట్టారు. అయినప్పటికీ కాకాని దాదాపు 43 రోజుల పాటు రోజువారీ కార్యకలాపాలు సాగించారు. ఆ తర్వాత కాకాని అరెస్టు చేస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. దీంతో ఆయన అప్రమత్తమయ్యారు. ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆయన ఆశ్రయించారు. కానీ ఊరట దక్కలేదు. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు రావాలంటూ ఆయన ఇంటికి 2 దఫాల పోలీసులు నోటీసులు అంటించారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో చేసేదేమీ లేక పోలీసులు ఊరికే ఉండిపోయారు. మరోవైపు ఆయన కోసం వెతుకుతున్నట్టు సమాచారం. మరోవైపు కాకాని న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు. సర్వోన్నత స్థానంలో అయినా తనకు ఉపశమనం దక్కుతుందని కాకాని నమ్ముతున్నారు. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడైన కాకాని అజ్ఞాతవాసం కారణంగా పార్టీ కార్యకలాపాలు మందగించాయి. కాకాని అరెస్ట్ అవుతారా లేక న్యాయస్థానంలో ఊరట పొందుతారా అనేది ఉత్కంఠ రేకిస్తుంది.